అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరి ఈ విధంగా లైవ్‌లో కూడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మనం వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని లైవ్‌ని స్టార్ట్ చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రము రాజా. మరి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, సజీవ లెక్కలో ఉంచి ప్రభా, మరి ఒక్కసారి ఈ విధంగా లైవ్‌లో కలుసుకోవడానికి ప్రభా, ఇచ్చిన ఈ గొప్ప అవకాశంకై స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. అవును ప్రభా, మరి ఈ సాయంకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రం రాజా. మరి ఏ విధంగా మాతో మాట్లాడనై ఉన్నారో ప్రభా నీకు స్తోత్రం రాజా. మరి మేమందరం కూడా ప్రభా నీకు స్తోత్రం, ఒక తెరవబడిన హృదయంతో తండ్రి నీకు స్తోత్రం రాజా. గ్రహించే హృదయంతో మేము కూర్చొని ఈ యొక్క లైవ్‌ని చూడడానికి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను రాజా. లైవ్ అంతయు మీరే మాకు తోడుగా ఉండండి. చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి హృదయంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. లైవ్ అంతట్లో మీరే ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం బైబిల్ తీసుకొని మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వరకు చదువుకుందాము. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. అయితే ఇక్కడ చూసినట్లయితే పైన మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభువు ఒక దేవాలయంలో బోధించుచున్నాడనమాట. అయితే ఆ సమయంలో దేవుడు ఆయన బోధించిన తర్వాత అక్కడ దేవాలయంలో కానుక పెట్టె ఎదుట కూర్చుండి చూస్తూ ఉన్నారనమాట. చూసినప్పుడు అక్కడ అనేక ధనవంతులైన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, చాలా డబ్బు కలిగి సమృద్ధిగా ఉన్న వాళ్ళు అనేకులు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే విస్తారమైన డబ్బు వాళ్ళకి కలిగినదంతయు అందులో కానుక పెట్టెలో విస్తారంగా వేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే మరి ఒకసారి చదువుదాము. కానుక పెట్టెలో డబ్బులు వేసిన జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతుల ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. సో అక్కడ చూసినట్లయితే చాలామంది ధనవంతులు వచ్చి ఉన్నారనమాట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఉన్న డబ్బులో వాళ్ళు విస్తారంగా అందులో వేస్తున్నారనమాట. అంటే అందరికీ కనబడే విధంగా, అందరికీ వాళ్ళ డబ్బును చూపించుకునే విధంగా అందులో వేస్తూ ఉన్నారనమాట. మరి అక్కడ చూసినట్లయితే ఒక పేద విధవరాలు ఉందన్నమాట. పేద విధవరాలు అంటే పేద అని ఎవరిని అంటారండి? డబ్బు ఎవరి దగ్గర అయితే తక్కువగా ఉందో, ఆస్తులు ఎవరి దగ్గర అయితే తక్కువగా ఉన్నాయో వాళ్ళని పేద అంటారనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క పేద విధవరాలు తన దగ్గర కేవలము 2 కాసులు ఉన్నాయన్నమాట తన దగ్గర. అయితే తను కూడా యేసు ఆ దేవాలయంలో బోధించినప్పుడు తను కూడా ఆ యొక్క దేవాలయంలో వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు మరి తన వంతుగా కూడా తను కూడా దేవునికి అక్కడ ఆ యొక్క దేవాలయంలో ఏమన్నా కానుక ఇవ్వాలని తన మనసులో అనుకుందనమాట. అనుకున్నప్పుడు తన దగ్గర ఇవ్వడానికి కేవలము 2 కాసులు ఉన్నాయన్నమాట. అయితే తను చాలా పేద విధవరాలు కాబట్టి తన దగ్గర ఎక్కువ డబ్బులు లేని కారణం బట్టి మరి తనైతే విస్తారంగా అందరూ చూచే విధంగా అయితే వేయట్లేదు, కానీ తనకు కలిగింది ఆ యొక్క కానుక పెట్టెలో వేసిందనమాట. ఎవ్వరికీ కనబడినట్టుగా వేస్తుందనమాట. అయితే ఈ విధంగా అందరూ వేస్తున్నది, ఈ యొక్క పేద విధవరాలు వేస్తున్నది కూడా దేవుడు యేసు ప్రభువు అక్కడ కానుక పెట్టె దగ్గర వచ్చి కూర్చుని చూస్తూ ఉన్నారనమాట. అయితే దేవుడు అక్కడ చూసిన తర్వాత తన యొక్క శిష్యులతో ఏమంటున్నారంటే, అందరికంటే ఎక్కువగా ఈ యొక్క పేద విధవరాలే వేసింది అని చెప్తున్నాడనమాట.
మరి ఇదెంత ఆశ్చర్యకరమండి. అక్కడ చూసినట్లయితే అనేకులైన ధనవంతులు విస్తారమైన డబ్బు అందులో వేస్తున్నప్పటికిని దేవుడు వారిని మెచ్చుకోలేదండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పేద విధవరాలు తన కలిగినదంతయు ఇంకా తన దగ్గర ఏమీ లేదు. తన జీవనమంతయు తన దగ్గర ఉన్న కేవలం ఆ యొక్క 2 కాసులు దేవునికి సమర్పించిందనమాట. అంటే తనను సంపూర్ణముగా దేవుని యొద్ద సమర్పించుకున్నట్టు మనం చూస్తున్నామనమాట. అయితే మనలో కూడా అనేకులు మరి మనం దేవుని విషయంలో ఏమైనా ఇచ్చినప్పటికిని చాలా మట్టుకు మనము అందరికీ తెలిసే విధంగా ఇస్తూ ఉంటామన్నమాట. కానీ అలా చేయకూడదండి. మన కుడి చేయితో ఇచ్చింది మన ఎడమ చేయికి కూడా తెలియకుండా మనము ఇవ్వాలి. మనము రహస్యమందున్న మన తండ్రి అవన్నీ చూస్తాడు కాబట్టి దానికి ప్రతిఫలం మనకు ఖచ్చితంగా దయచేస్తాడు. కానీ మనం ఇక్కడ చూసిన ధనవంతుల ప్రకారము వాళ్ళు విస్తారంగా అందరూ చూసే విధంగా వేస్తున్నారు. కానీ మరి వారు హృదయపూర్వకంగా వేయట్లేదు. అక్కడ వాళ్ళకి ఏదో మెప్పు పొందుకోవాలని వాళ్ళు చూస్తున్నారనమాట ఆ ధనవంతులు. అయితే ఈ ఒక పేద విధవరాలైతే తనకున్నదంతయు నేను దేవునికి ఇచ్చేస్తానే ఒక యథార్థమైన హృదయంతో అక్కడ ఇస్తున్నట్లు చూస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే 2 కొరింథీలు 9వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాము. సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అయితే ఇక్కడ చూసినట్లయితే సనుక్కొనకయు అంటే చాలామంది మరి దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలా సనుక్కుంటారండి, గునుక్కుంటూ ఉంటారు. ఇదేంటి మాకే లేదంటే మేమేమి ఇవ్వాలి అని చాలా మట్టుకు అనుకుంటారనమాట. కానీ అలా అనుకోకూడదండి. అంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మన అవసరతలు ఉంటాయి, ఉండవని కాదు. కానీ దేవునికి ఇచ్చే సమయం వచ్చినప్పుడు మరి మన హృదయంలో మనము ఎంత నిశ్చయించుకుంటామో దానిని సనుక్కొనకుండా అంటే ఇంత ఇవ్వాలా అని మనం అనుకోకుండా యథార్థముగా సనుగు కొనకయు బలవంతముగా కాకయు అంటే ఎవరో చెప్పారని ఎవరో ఇవ్వమన్నారని బలవంతంగా కొన్నిసార్లు ఇస్తూ ఉంటారనమాట. అలా కాకుండా మనము ఒక యథార్థమైన హృదయంతో ఈ పేద విధవరాలు ఏ విధంగా అయితే తనకి మరి 2 కాసులున్నాయి. 2 కాసులు ఉన్నప్పుడు తను కూడా అనుకోవచ్చు కదా, మరి ఇవి ఇచ్చేస్తే నా జీవనము ముందుకెళ్ళదు, మరి ఏ విధంగా నేను ఇవ్వాలి అని తన గురించి ఒక పేద విధవరాలైతే ఆలోచించలేదండి. కానీ దేవుని సన్నిధిలో వచ్చి తనకున్న సమస్తము దేవుని సన్నిధిలో పెట్టేసిందనమాట. ఒక యథార్థమైన హృదయంతో పెట్టిన కారణం బట్టి దేవుని యొద్ద తను ఒక మెప్పు పొందుకుందనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే సనుగు కొనకయు బలవంతముగా కాకయు మరి పేద విధవరాలైతే సనువుకోలేదండి, అక్కడ గునువుకోలేదు, బలవంతముగా కూడా వెయ్యలేదు. కానీ ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. అయితే తన హృదయంలో ఏమైతే నిశ్చయించుకుందో నా జీవనమంతయు ఇచ్చేస్తాను అని ప్రభు సన్నిధిలో నిశ్చయించుకుంది కాబట్టి తను ఒక 2 కాసులు ఉన్నప్పటికీ అవి దేవుని సన్నిధిలో ఇచ్చేసిందండి. మరి మనం కూడా ఆ యొక్క పేద విధవరాలి వలె దేవుని సన్నిధిలో మనం ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు సనుక్కోకుండా గునుక్కోకుండా ఒక యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో మనం ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయాలండి. అదేవిధంగా చూసినట్లయితే తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము అంటే మన పరిస్థితిని బట్టి మనం ఎంతైతే ఇవ్వగలమో మన పరిస్థితి దేవునికైతే తెలుసండి. కాబట్టి మనం ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతామో అంతే ఇవ్వాలి, కానీ సనుక్కోకుండా ఇవ్వకూడదనమాట. మన హృదయంలో ఎంత నిశ్చయించుకున్నామో అంతే, అది కొంచెమైనప్పటికీ ఎక్కువైనప్పటికీ ఎంత నిశ్చయించుకున్నామో సనుక్కోకుండా గునుక్కోకుండా యథార్థ హృదయంతో ఇయ్యాలన్నమాట. ఇస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ చూసినట్లయితే యథార్థముగా ఉత్సాహముగా ఇచ్చినట్లయితే దేవుడు వారిని ప్రేమిస్తారండి. మరి దేవుని విషయంలో మనము ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఒక యథార్థమైన హృదయంతో ఈ యొక్క పేద విధవరాలి యొక్క హృదయం ఏ విధంగా ఉందో అదే హృదయం కలిగి మనం కూడా దేవుని సన్నిధిలో మనకు కలిగింది ఇవ్వాలండి.
ఎప్పుడు కూడా మనం దేవుడికి ఇచ్చే విషయంలో సనగకూడదనమాట. గునకూడదనమాట. బలవంతము కూడా ఇవ్వకూడదు. మన హృదయంలో మనం నిశ్చయించుకునిన ప్రకారము మనము దేవుని సన్నిధిలో ఇవ్వాలనమాట. అదేవిధంగా చూసినట్లయితే రోమీయులకు 12 అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్స్యములను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అయితే ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన యొక్క మన శరీరమును సజీవ యాగముగా మన శరీరంలో ఆయన సన్నిధిలో మనము సమర్పించుకోవాలన్నమాట. అయితే మనం ఇప్పుడు చూసినట్లయితే ఒక పేద విధవరాల్ని అంటే శారీరకంగా చూస్తే తనకు కలిగినదంతా ఏసింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనం కూడా ఏ విధంగా ఉన్నాము? ఈ యొక్క శరీర విషయంలో చూసినట్లయితే మరి మనం సంపూర్ణంగా ఈ యొక్క మన మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్స్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అంటే మనము ఏదో కేవలము చర్చికి వచ్చి కూర్చోవడం కాదు, కానీ మనం సజీవ యాగముగా మన శరీరమును మనము ఆయన సన్నిధిలో సమర్పించుకోవాలన్నమాట. అంటే ఈ శరీరము అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే మన శరీరంని మనం ఎవ్వరం కూడా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మనము సమర్పించుకోవట్లేదన్నమాట. ఎందుకు సమర్పించుకోవట్లేదంటే మనలో అనేక శరీర ఆశలు ఉన్న కారణమును బట్టి మనము మన యొక్క శరీర ఆశను మనము చంపలేకపోతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే గలతీయులకు 5వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాము. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే మనం శరీరం యొక్క ఇచ్చలను నెరవేర్చమన్నమాట. అయితే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అయితే ఇక్కడ చూసినట్లయితే మన శరీరముకు ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా ఉన్నాం అన్నమాట. అయితే ఈరోజు చూసినట్లయితే మనకు ఒక శరీరంలో అయితే మనము మంచిగానే ఉన్నాం, అంటే దేవుడు మనకి సమృద్ధిగా దయచేసి ఉన్నాడు. కానీ మనం ఈరోజు చూసినట్లయితే ఒక ఆత్మీయ దరిద్రతలో ఉన్నామన్నమాట. అయితే మనము ఈ యొక్క ఆత్మీయ దరిద్రత నుంచి మనం బయటపడాలంటే మన శరీరంని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలన్నమాట. అంటే ఈ శరీర కార్యములన్నీ ఒక సిలువకేసి మనము కొట్టాలన్నమాట. అయితే ఈ యొక్క శరీర విషయములు ఏమిటి? మనం వేటి నుంచి విడుదల పొందుకుంటే ఒక ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా మనం ధనవంతులు అవుతామంటే, ఇక్కడ గలతీ 5:22 వచనం చూసినట్లయితే 19వ వచనం నుంచి చదువుతున్నాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అనేక శరీర కార్యములు మనలో ఉన్న కారణమును బట్టి మనము ఆత్మీయంగా ధనవంతులుగా అవ్వలేకపోతున్నాం అన్నమాట. అంటే శరీరంలో సమృద్ధి ఉంటే మనం సరిపోతుంది అనుకుంటున్నాం, కానీ మరి ఈ శరీర కార్యములు మనలో నుండి వెళ్ళిపోవాలంటే, మనం ఆత్మీయంగా మనం ధనవంతులు అవ్వాలంటే ఇవన్నీ మనలో ఉన్నాయి అన్నీ కూడా వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఇక్కడ కింద చూసినట్లయితే, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో
స్పష్టంగా చెప్పుచున్నాను. మరి ఇక్కడ మనం ఇన్ని రోజులు మనం ఎంతో భక్తి చేస్తున్నాం. మరి దేవుని విషయంలో మనం ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు. మరి అన్నిట్లో మనం ముందుగా ఉంటున్నాం దేవుని విషయంలో. కానీ చూసినట్లయితే ఈ శరీర కార్యములు మనలో ఉన్నట్లయితే మనం దేవుడిక్కడ స్పష్టంగా చెప్పుతున్నాడు ఏంటంటే, మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనము అని. మరి మనం ఇంత భక్తి చేసి కూడా వ్యర్థం అనమాట. మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే మనం ఎంత భక్తి చేసినా మనలో ఈ శరీర కార్యములు ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యం ప్రవేశించడని దేవుడు ఇక్కడ సూటిగా మనతో మాట్లాడుతున్నాడనమాట. అదేవిధంగా చూసినట్లయితే ఒకవేళ మన ఈ యొక్క దరిద్రతను, మన యొక్క ఆత్మీయ దరిద్రతను మనం తీసివేసి మరి ఆత్మలో ఒక ధనవంతులుగా ఉండాలంటే మరి కింద చదివినట్లయితే మనం ఏ విధంగా ఉండాలో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే 22వ వచనము, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మనం నిజంగా ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా మనం ధనవంతులు కావాలంటే ఈ విషయంలన్నీ మనలో ఉండాలండి. ప్రేమ, సంతోషం, సమాధానం. ఇక్కడ చెప్పినవన్నీ కూడా మన హృదయంలో ఉన్నట్లయితే, అంటే మన జీవితంలో నెరవేరినట్లయితే మనం నిజంగా ఆత్మీయులుగా ధనవంతులమే. ఒకవేళ మనం శరీరంలో మనం బీద వాళ్ళం అయ్యుండొచ్చు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ దేవుడు మన డబ్బును చూడట్లేదండి. మరి పేద విధవరాలని దగ్గర అయితే 2 కాసులు దేవుడు చూడలేదు, కానీ తను ఇచ్చిన ఒక హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మరి మనకు కూడా అడుగుతున్నాడు, మరి మనలో ఏ క్రియలు ఉన్నాయి, మనం ఏ విధంగా ధనవంతులుగా ఉన్నాం, శరీరంగా ధనవంతులుగా ఉన్నామా, ఆత్మీయంగా ధనవంతులుగా ఉన్నామా? ఒకవేళ మనం శరీరంగా ధనవంతులుగా ఉంటే మన దగ్గర డబ్బు ఉండొచ్చు, వాటితో కూడా ఇక్కడ చెప్పబడిన శరీర కార్యములన్నీ మనలో ఉంటాయన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే వీటిలో ఏ ఒక్కటి కూడా మనలో ఉండిన ఎడల మనం దేవుని రాజ్యము స్వతంత్రించుకోమన్నమాట. మరి మనం ఆత్మలో మరి ధనవంతులుగా ఉండాలంటే ఇక్కడ చెప్పిన విధముగా మరి ఆత్మ ఫలములు మనలో ఉండాలన్నమాట. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మనలో ఉన్నట్లయితే నిజంగా మనము ఆత్మీయంగా ఎంతో గొప్పవారం అవుతామన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మరి ఇక్కడ దేవుడు మనం ఏమి అడిగినా కూడా ఆయన నామమున ఏ విషయంలో అడిగినా కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది దేవుని మహిమ కొరకు మనం అడిగిన ఎడల దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. మరి మనం నిజంగా ఆత్మీయంగా ధనవంతులుగా అవ్వాలి అని చెప్పి మనం దేవుణ్ణి అడిగినట్లయితే రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఈ యొక్క ఆత్మీయ ఫలములు మనలో ఫలించే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక పేద విధవరాలు, ఈ యొక్క స్త్రీ ఏ విధంగా మరి విధవరాలు అంటే తన భర్త లేనప్పటికీ కూడా తన దగ్గర ఉన్న ఆ ఒక్క జీవనమంతా, ఆ 2 కాసులు కూడా దేవుని సన్నిధిలో సజీవ యాగముగా, అంటే తన జీవనం అంతా దేవుని సన్నిధిలో సమర్పించుకుంది. ఏమాత్రం సనుక్కొనక గునుక్కొనక ఒక యథార్థమైన హృదయంతో తన హృదయాన్ని అక్కడ కుమరించిందనమాట. మరి స్త్రీలమైన మనము మరి ఈ యొక్క పేద విధవరాలి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒక యథార్థ హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం కూడా మనకు కలిగినదంతయు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అంటే మనకు కలిగినదంతే అంటే ఇక్కడ డబ్బును చూస్తున్నాం, 2 కాసులను చూస్తున్నాం, కానీ మరి దేవుడైతే మన
డబ్బును ఆశించట్లేదు కానీ మరి మన యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు ఈ సమయంలో. మరి ఈ యొక్క శరీర కార్యములన్నీ మనలో నుండి వెళ్ళిపోవాలని, ఈ శరీర కార్యములన్నీ ఆయన సన్నిధిలో మనం సమర్పించేసి అవన్నిటి కూడా మనలో నుండి తీసివేయాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క ఆత్మ ఫలములు మనం ఫలించే విధంగా స్త్రీలమైన మనము ఒక్కొక్కరము ఈ యొక్క ఆత్మ ఫలముల గురించి దేవుని సన్నిధిలో మనం అడుగుదాము. మరి ఇక్కడ చూసినట్లయితే పేద విధవరాలు నిజంగా మరి అంత ధనవంతులైన వాళ్ళందరూ అలా వేస్తున్నప్పుడు తను కూడా ఎంతగానో సిగ్గుతో నొచ్చుకుని ఉండొచ్చు. అయ్యో వాళ్ళంత వేస్తున్నారు కదా, మరి నా దగ్గర ఏమీ లేవే అని తను ఎంతగానో కుమిలిపోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ తనకు తానే ధైర్యం తెచ్చుకొని దేవుడు మరి మన యథార్థ హృదయ చూస్తాడు కాబట్టి నేను యథార్థ హృదయంతో నాకు కలిగినదంతా వేస్తానని తను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిశ్చయించుకొని అవి దేవుని సన్నిధిలో అర్పించిందో ఆ సమయంలో మరి ఒక శిష్యుల మధ్యలో మరి ఆ యొక్క బోధించిన సమయంలో అందరి మధ్య కూడా తాను ఒక పేద విధవరాలు అయినప్పటికీ ఒక మెప్పును పొందుకుందనమాట. మరి మనం కూడా ఈ రాత్రికాల సమయంలో స్త్రీలమైన మనము మరి మనలోని శరీర కార్యములు అన్నీ దేవుని సన్నిధిలో చేసినట్లయితే ఆ యొక్క సిలువకేసి ఈ విషయంలన్నీ మనం కొట్టివేసినట్లయితే మరి యొక్క ఆత్మఫలములు ఫలించడానికి మరి దేవుని యొక్క మెప్పును మరి దేవుని యొక్క ఘనతను మహిమను మనం పొందుకోవడానికి మరి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు సహాయం చేసేవాడిగా మరి ఎవరైతే నా నామంన నన్ను అడుగుతారో నిశ్చయంగా నేను ఇస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి మరి యొక్క వీటన్నిటిని జయించాలంటే మనకు కావాల్సింది ఒకటి ఉంది, ఆయన యొక్క పరిశుద్ధాత్మ అన్నమాట. మరి యొక్క పరిశుద్ధాత్మ గురించి మన శరీర కార్యములన్నీ తొలగిపోయి మరి మనలో ఆత్మఫలములు ఫలించే విధంగా ఆ యొక్క పేద విధవరాలిలో ఏ విధంగా అయితే ఒక యథార్థ హృదయం వచ్చిందో అదేవిధంగా మనకు కూడా ఒక యథార్థమైన హృదయం మనకు రావడానికి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాము. మరి ఇంతవరకు మనం విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరి తలలు వంచి కళ్ళు మూసుకుందాము. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 రాజా. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో నీకు స్తోత్రం రాజా. ఈ యొక్క పేద విధవరాలి ద్వారా మాతో మాట్లాడినావు ప్రభా, నీకు స్తోత్రం రాజా. అవును ప్రభా నీకు స్తోత్రం. పేద విధవరాలు ప్రభా మరి సనుకొనకయు బలవంతంగా కాకయు తను యథార్థమైన హృదయంతో ప్రభా నీకు స్తోత్రం రాజా. తనకు కలిగినదంతయు ఆ యొక్క 2 కాసులు ప్రభా నీ సన్నిధిలో సమర్పించుకుంది ప్రభా, నీకు స్తోత్రం రాజా. మరి మేము చూసినట్లయితే ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం రాజా. ఆ యొక్క పేద విధవరాలి వలె ప్రభా నీకు స్తోత్రం. ఆ యొక్క యథార్థమైన హృదయం కలిగి ప్రభా నీకు స్తోత్రం. మమ్మల్ని మేము శరీర యాగముగా ప్రభా తండ్రి నీకు స్తోత్రం, నీకు సమర్పించుకోవడానికి ప్రభా నీకు స్తోత్రం రాజా. నీ సన్నిధిలో మేము సమర్పించుకోవడానికి ప్రభా మీరే సహాయమును దయచేయండి ప్రభా. అవును ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం రాజా. నీ యొక్క మెప్పును నీ యొక్క ఘనతను మేము పొందుకోవడానికి ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. అవును ప్రభా స్త్రీలమైన మేము ప్రభా నీకు స్తోత్రం ఈ సాయంకాలంలో అడుగుచున్నాం ప్రభా. మాలోని శరీర కార్యములన్నీ ప్రభా నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం. నీ సులువకేసి కొడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం. ఈ యొక్క శరీర కార్యములన్నీ ప్రభా నీకు స్తోత్రం మాలో నుండి తొలగించండి ప్రభా నీకు స్తోత్రం తండ్రి. మరి ఆత్మీయ దరిద్రత నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం. ఈ యొక్క ఆత్మీయ ఫలములు ఫలించినట్లయితే ప్రభా మరి మేము ఆత్మీయంగా ఎంతగానో ధనవంతులు అయిపోతాం ప్రభా నీకు స్తోత్రం రాజా. అవును ప్రభా ఈ యొక్క ఆత్మీయ ఫలములు ప్రభా దినదినం మాలో ఫలించే విధంగా ప్రభా నీకు స్తోత్రం రాజా. అవును ప్రభా మరి చెప్పిన వాక్య ప్రకారం ప్రభా మేము ఫలించడానికి ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క శరీర కాలం నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా వీటిలో ఏవి లేకున్నా ఏవి చేసినా సరే ప్రభా నీకు స్తోత్రం. నీ యొక్క పరలోక రాజ్యాన్ని మేము చేర్చుకోలేమని సెలవిస్తున్నావు ప్రభా. అవును రాజా నీకు స్తోత్రం స్తోత్రం రాజా. మరి మేము ఇంత భక్తి చేసి కూడా ప్రభా మరి ఈ విషయంలో శరీర కార్యంలో మాలో ఉన్నట్టయితే ప్రభా మేము నరకానికి పాత్రులవుతాం ప్రభా నీకు స్తోత్రం రాజా. దేవా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ శరీర కాలం నుండి తండ్రి విడుదల
దయచేయండి. ఒక ఆత్మీయ దరిద్రత నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా. ఆత్మలో మేము ఒక ధనవంతుల వలె ఉండడానికి ప్రభా నీకు స్తోత్రం. సహాయం దయచేయండి ప్రభా. అవును ప్రభా, మేము ఆత్మీయంగా ధనవంతులు కావాలంటే ప్రభా మరి మా యొక్క సొంత బుద్ధి, సొంత శక్తి చాలదు కానీ ప్రభా నీకు స్తోత్రం. కేవలం నీ పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం గనుక ప్రభా నీకు స్తోత్రం. మరి స్త్రీలమైన మేము నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. తండ్రి, అడుగువారికి ధారాళంగా ఇస్తానని సెలవిచ్చిన దేవా. అవును ప్రభా, నిశ్చయంగా నీ యొక్క పరిశుద్ధాత్మని ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము అడుగుచున్నాం ప్రభా నీకు స్తోత్రం రాజా. తండ్రి నీకు స్తోత్రం. మా ఒక్కొక్కరిని నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి ప్రభా ఆత్మీయంగా ప్రభా నీకు స్తోత్రం. మమ్మల్ని ఒక ధనవంతులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక పేద విధవరాలికి కలిగిన మనసును మాకును దయచేయండి ప్రభా నీకు స్తోత్రం. అవును ప్రభా, విస్తారమైన డబ్బు కాదు ప్రభా నీకు స్తోత్రం. తండ్రి, ఒక విరిగి నలిగిన మనసు ప్రభా నీకు స్తోత్రం. ఒక యథార్థమైన మనసుతో తండ్రి మమ్మల్ని నీకు సమర్పించుకోవడానికి ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా నీకు స్తోత్రం. స్తోత్రం రాజా. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క సిస్టర్స్తో మీరు మాట్లాడండి ప్రభా. వారి అంతరంగంలో మీరు కార్యము దయచేయండి ప్రభా నీకు స్తోత్రము దయచేయండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం రాజా నీకు స్తోత్రం. అంతరంగంలో ప్రతి ఒక్కరిలో ప్రభా మీ యొక్క ఆత్మకార్యము జరిగించి ప్రభా నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా నీకు స్తోత్రం. స్తోత్రం రాజా. తను మేమందరము ప్రభా నీ యొక్క సన్నిధిలో మరి ఒకసారి కలుసుకోవడానికి ప్రభా నీకు స్తోత్రం. మీరే తండ్రి నీకు స్తోత్రం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, లైవ్ అంతా మీరే మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా మరి ఒకసారి ఈ విధంగా చెప్పుకోవడానికి ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, ఇంతవరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి వాక్యంలో ఏమైనా తప్పులు ఉన్న ఎడల ప్రభా, ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉండేలా ఎడల ప్రభా నీకు స్తోత్రం. దయతో నన్ను క్షమించండి ప్రభా నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి. మరి ఒకసారి తండ్రి ఈ విధంగా తండ్రి నీకు స్తోత్రం లైవ్లో కలుసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యంకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అన్ని విధాల మీకిరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినంత బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.